జై శ్రీమన్నారాయణ. ఈరోజు గరుడ నాగపంచమి. ఈ గరుత్మంతుడు స్వామికి వాహనంగా వేయించేసి ఉంటారు. అలాగే గరుడ ధ్వజంగా కూడా ఉంటారు. ధ్వజస్తంభం దగ్గర స్వామి మన తల్లి మాటగా జవదాటని వాడుగా, తల్లి మాట కోసం, తల్లికిచ్చిన మాట కోసం ఎంత కష్టసాధ్యమైన పనినైనా సరే సాధించే వాడుగా మనకి స్వామి గరుత్మంతుడు తల్లి మాటని నెరవేర్చేవాడుగా మనకి దర్శనమిస్తున్నారు. ఆ వినత యొక్క మాటను తీర్చడం కోసం ఆయన ఎంతో కష్టసాధ్యమైన అమృతాన్ని స్వర్గంలో ఇంద్రుడు అక్కడ కాపలాగా ఉన్న వారినందరిని ఓడించి అమృత భాండాన్ని, అమృత కలశాన్ని తీసుకొని వస్తారు తల్లి వినత మాట నెరవేర్చడం కోసం. అలాగే ఈరోజు నాగపంచమి కూడా. ఈ నాగులకి అధినాయకుడు మనం ఆదిశేషుడిగా భావిస్తాం కదా. ఆ ఆదిశేషుడైతే ఎన్ని రకాల సేవల్ని స్వామికి అనుగ్రహిస్తాడు. ఛత్రంగా, పానుపుగా, పాదుకలుగా అన్ని రకాల సేవల్ని ఆ నారాయణుడికి కోసం ఆ స్వామి సమర్పిస్తూ ఉంటారు. ఎప్పుడు నిరంతరం నారాయణుని సేవలోనే ఉంటారు. ఈ గరుడ నాగపంచమి పండుగను చేసుకోవడం ద్వారా ఈ పర్వదినాన్ని కాల సర్పదోషాలు నివారించబడతాయి అన్నమాట. ఈరోజు నాగపాశ విమోచనం అని రామాయణం యుద్ధకాండలోని ఒక సర్గ అనమాట. ఆ నాగపాశ విమోచనంని అనుసంధానం చేసుకొని పారాయణం చేయడం ద్వారా కాల సర్పదోషాలు నివారించబడతాయి. మీరందరూ కూడా ఈ అభిషేకాన్ని గరుత్మంతుడికి, ఆ నాగేంద్రుడికి జరుగుతున్న అభిషేకాన్ని సేవించుకోండి. జై శ్రీమన్నారాయణ.